వాళ్ళ వాళ్ళ సిస్టర్ స్టేట్మెంట్ వచ్చింది. అవును. అందరూ వ్యతిరేకించారు ఆయన్ని. హ్మ్. హ్మ్. ఆయన మూలంగానే నేను ఓడిపోవటానికి కారణం కూడా ఆయనే. నాకు ఓటేస్తే నిజంగా రేపు పొద్దున ఎక్కడేసి నేను గెలిస్తే అక్కడున్న ప్రజలందరినీ కూడా నానా హింసలు పెట్టుండేవారు. హ్మ్. హ్మ్. అవునండి. దానికి కూడా భయపడి చేయలేదు. ఇప్పుడు అమరావతి రియల్ ఎస్టేట్ ఎలా ఉంటదంటారు? అమరావతి మన అది ఒక డెఫినెట్‌గా బాగుంటుందండి. బావుంటదంటారా? ఇప్పుడు కొనుక్కోవచ్చు? డెఫినెట్‌గా కొనుక్కోవచ్చు. ఇప్పుడు మేము లాస్ట్ ఇయర్ చేసాం. అక్కడ చేయాలని అక్కడ లాభాలు వస్తాయని కాదండి. అవునండి. ఇక్కడే మనం చేసుకున్నా, ఇక్కడ చేసుకుంటే మాకు హ్యాపీగా ఉంది. ఒక బ్రాండ్ నేమ్ ఉంది. అన్నీ ఉన్నాయి. అయినా సరే మన రాష్ట్రం విభజన జరిగింది. మనం అక్కడి నుంచి వచ్చినోళ్ళం అయ్యుండి, మన ప్రాంతంలో ఎందుకు కట్టుకోకూడదు మనం? అని చెప్పి విజయవాడలో ఒకటి చేద్దాం, వైజాగ్ ఒకటి చేద్దాం అనుకుంటే వైజాగ్ దొరకలేదు. ఇక్కడ కూడా దొరకలా. ఎవరో మీలాంటి ఆయన ఒక ల్యాండ్ ఉంటే, ఏవండీ మీ ల్యాండ్ కనుక ఇస్తే జాయింట్ డెవలప్మెంట్ చేద్దామండి అంటే ఓకే అన్నాడు. ఓకే. ఆయనతో టర్మ్స్ మాట్లాడుకొని కట్టాము. అంతా కట్టేటప్పటికి ఆ గవర్నమెంట్ వచ్చేయటం రావటం, గవర్నమెంట్ వచ్చినా తప్పులేదు, దానికి బాగానే ఉండేది. ఎప్పుడైతే రాజధాని ఇక్కడ లేదు, అమరావతిలో రాజధాని కాదు, 3 రాజధానులు ఇక్కడ చేస్తే ఏంటంటే చంద్రబాబు నాయుడుకి పరిస్థితి అమరావతి చేస్తే. అవునండి. అందుకని అమరావతి వద్దు, వైజాగ్లో చేస్తాను. వైజాగ్ ఏమో పక్కన ఒక మూల ఉంది. చాలా రాయలసీమలు రావాలంటే ఎంత దూరం అండి? కడప కర్నూలు నుంచి రావాలంటే ఎంత దూరం? అనంతపురాలు రావాలంటే ఎంత దూరం? ఇప్పుడు అమరావతి అనేటప్పటికి ఏంటంటే సెంటర్ ప్లేస్. ఏ పక్కరించి రావాలన్నా కూడా 5 అవర్స్లో వచ్చేయచ్చు. మనకి ఎయిర్పోర్ట్ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది. అది అన్నీ ఉన్నాయి. ఇంకా మన అమరావతి ఇంకా అంటే ఎంత కాలంలో డెవలప్ అవడానికి అవకాశం ఉందంటారు అమరావతి? అంటే అమరావతిలో ఒక నగరాన్ని నిర్మించడం అంటే చిన్న విషయం కాదండి. కాకపోతే ఎందుకంటే చాలా వర్కౌట్ చేశాడు ఆయన. చాలా జపనీస్ని, సింగపూర్ వాళ్ళని, అలాగే మలేషియా, సింగపూర్, మలేషియా వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి ఆర్కిటెక్టులను తీసుకొచ్చి వాళ్ళందరితో ప్లాన్స్ గీయించి బ్రహ్మాండంగా చేశాడు. అవన్నీ రెడీగా ఉన్నాయి. వర్క్ మొదలు పెట్టడమే. వర్క్ మొదలు పెట్టాలంటే ఇక్కడ డబ్బులు లేవు. కేంద్రం నుంచి ఏమైనా తెచ్చుకోగలిగితే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయనకి చెప్పి ఏమండి ఆ రోజులు మీరు శంకుస్థాపన చేశారు, అది ఆగిపోయింది, ఇప్పుడు మేము చేస్తాము, మేము సగంలో ఉన్నాయి కూడా అలాగే అప్పు కూర్చున్నారు అని చెప్పి ఆయన ఒప్పించుకొని అంటే అమౌంట్స్ తెచ్చుకోగలిగితే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈయన కక్షపూర్తి చర్యలు అంటే ఈయన జైల్లో పెట్టారండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో తప్పులు చేసి ఉంటారు. దీన్ని బట్టి చూస్తుంటే ఎన్నో చేసి ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్టీ రామారావు కానీ ఇన్నేళ్ళు పరిపాలన చేశారు కదా, ఏ రోజున ఇప్పటి వరకు ఒకసారి కూడా బ్లాక్ మార్క్ అనేది లేదు. ఇదిగో పలానా తప్పు చేశారు, అక్కడ దాని డబ్బు దోచుకున్నారు, ఇది అనేది ఎక్కడా లేదు. అలాంటి ఆయన్ని ఏయో కేసులు పెట్టేసేసి స్కిల్ డెవలప్మెంట్లో ఉంటాయి. స్కిల్ డెవలప్మెంట్ ఉండే బడ్జెట్ ఎంత, అది డైరెక్ట్గా వాళ్ళకి వెళ్తుంది తప్ప ఈయనకే వస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ అనేది మొదటి నుంచి కూడా ఏ పని చేసాడైనా దాంట్లో స్కిల్ ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలి. నెంబర్ 1 దానికోసం ఎక్విప్మెంట్స్ ఉంటాయి, బోల్డెన్ మిషనరీ. అవన్నీ కూడా మేము ఫ్రీగా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. మేమందరం కూడా ఇచ్చాం ఇన్స్ట్రుమెంట్స్. వాళ్ళ తాపి వాళ్ళు గారు వడ్డంగి వాళ్ళు ఉన్నారనుకోండి, దూరం కొయ్యాలంటే రబ్బం పెట్టి చాలా సేపు చేసేవారండి. అది చేసిన తర్వాత చిత్రికి పెట్టేవారు. ఇప్పుడు అవన్నీ మిషన్లు వచ్చేసి పటపటగా అయిపోతాయి, నిమిషాల మీద అయిపోతాయి. మీరు ఇది పెట్టుకొని చిత్రికి పట్టాల్సిన అవసరం తిప్పాలంటే చాలా ఎక్కువ ఊరికే ఇది పెట్టేసి ఇది పెడితే మోటార్ టక్ పని దిగిపోతుంది. 30 seconds లో అయిపోతాయి. ఇవన్నీ స్కిల్ డెవలప్మెంట్ లోకి వస్తాయి. ఈ ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాళ్ళకి ఇచ్చి మీరు ఎంత నేర్పి వాళ్ళకి ఇదన్నీ ఒక మంచిది. స్కిల్ డెవలప్మెంట్ లేకుండా మీరు ఏ పని చేయలేరండి సరిగ్గా. స్కిల్ డెవలప్మెంట్ ఏంటంటే బాగా చేయిస్తూ, తొందరగా చేయిస్తూ, ధర కూడా తగ్గేటట్టుగా కొత్త టెక్నాలజీ తెలుసుకోవడం ఉంటుంది. ఇవన్నీ కూడా అందుకోసం అంత బాగా చేసి దాంట్లో చేరిన వాళ్ళందరూ చక్కగా వాళ్ళ రోజు బ్రహ్మాండంగా ఉండి వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మేము స్కిల్ డెవలప్మెంట్ లో ఇది నేర్చుకున్న తర్వాత ఇవాళ మంచి ఇదిలో ఉన్నాం. ఎక్కడో ₹1 ఇదయిందో చెప్పండి. 300 కోట్లు 400 కోట్లు అన్నాడు. అసలు ఇచ్చిందే దానికి 90 కోట్లు ఆ స్కిల్ డెవలప్మెంట్కి ఇచ్చింది. ఈయన 300 కోట్లు ఎక్కడ నుంచి తింటాడు? వెళ్ళి చూసుకోమన్నారు. సరే ఆయన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే నేనే కాదు జైల్లో, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, రామోజీరావు కూడా ఉన్నాడని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. రామోజీరావు గారు ఒక్క రోజున తీసుకెళ్లి జైల్లో పెట్టాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఆయన ఎక్కడ దొరకడు ఆయన, ఎందుకంటే ఏమి తప్పు చేయడు ఆయన. ఎప్పుడు కూడా తన కాళ్ళ మీద తలబడి మార్గదర్శి ఎంత గొప్పదండి. వాళ్ళ మన ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్నిటి కొట్టుకుంటే ది బెస్ట్ ఈజ్ మార్గదర్శి అండి. అందులో కంప్లైంట్స్ లేవు, ఎవరికి మోసం చేయలేదు, అందులో పెట్టిన వాళ్ళందరూ బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు. అంత బాగా నడిచేదాన్ని దాన్ని కూడా మూతపడిపోయి
వాళ్ళని తీసుకొచ్చి రామోజీరావుని జైల్లో పెట్టాలి వాడు వల్లగాల. రామోజీరావు గారు కూడా ఈ కూటమి గెలిచిందని తెలిసిందైతే చనిపోయారులేండి. తెలిసాకే. అది చూడాలని ఆయన చాలా నాకు బట్లో బాగాలేదు, ఏ రోజు చచ్చిపోతాడో తెలియట్లేదు. బట్ ఈ గవర్నమెంట్ పడిపోవాలి, ఈ గవర్నమెంట్ ఇట్లా ఉంటే నాశనం అయిపోద్ది ఆంధ్రప్రదేశ్. అది నేను చూడాలి, చూసి చచ్చిపోవాలనుకున్నాడు. కరెక్ట్ గా చూసి చచ్చిపోయాడు. అది రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసి చాలా ఆనందంగా చూసి 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత అది చాలా ఆనందంగానే వర్క్ చేసుకుంటూ చనిపోయారండి. ఆయన హాస్పిటల్ ఇంట్లోనే హాస్పిటల్లో ఏర్పాటు చేశారు. ఆయనకి బెడ్ మీదే ఉండి కూడా ఎడిటోరియల్ చేసినప్పుడు ప్రతిదీ కూడా ఆయనే రాస్తాడు, ఆయనే చూస్తాడు. ఆయన రాయకపోయినా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరన్నా రాసినా కూడా ఈ దగ్గరికి రావాలి, ఈయన చూసి అప్రూవ్ చేసి ఏమైనా మార్పులు చేరుకుంటే చెప్పి చేస్తే చేసుకుంటారు. ఎడిటోరియల్ కావాలన్నా పేపర్ అంతా పేపర్ ఆయనకి ఆరోపణాడు. అది ఈనాడు పేపర్ అన్నా, మార్గదర్శి చిట్ ఫండ్స్ అన్నా, అలాగే ఎంతమంది జాబ్ ప్రొవైడ్ చేశారండి. అంటే మొత్తం ఇండస్ట్రీస్ కానీ ఇవాళ ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు పొందిన రామోజీ ఫిలిం కట్టింది ఆయన. అంత మంచిది ఇది కట్టిన కూడా ఎన్ని చేశాడు ఉండగల. సరే ఇవన్నీ వదలండి, వాళ్ళ గురించి మనం మాట్లాడేది. ఇక డిస్ట్రక్టివ్ గురించి వద్దు, కన్స్ట్రక్టివ్ గురించి మాట్లాడారు. సినిమాలు అంటే ఇంకా అన్నదమ్ముల అనుబంధం నేను చూశాను సార్. అది దాంట్లో మీరు ఒక తమ్ముడు ఎన్టీ రామారావు గారికి, ఒకసారి ఇది దాంట్లో ఎన్టీ రామారావు గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు. కొద్దిగా వాళ్ళ అనుభవాలు ఒకసారి చెప్పండి సార్. ఇద్దరు ఇప్పుడు మీరు అంటే ఎన్టీ రామారావు గారితో మీకున్న పరిచయాలు, అలాగే బాలకృష్ణ గారితో. ఎన్టీ రామారావు గారు అంటే నేను మామూలుగా సినిమా ఇండస్ట్రీలో నాకు నాగేశ్వరరావు గారు అంటే ఇష్టం, బాగా ఇష్టం. నాగేశ్వరరావు గారు ఇబ్బంది, నాగేశ్వరరావు సినిమా బాగా చూసేవాడి. అయితే ఎన్టీ రామారావు గారి సినిమాల్లో జానపదంలో ఎన్టీఆర్ అంటే ఇష్టం, పౌరాణికలో ఎన్టీఆర్ అంటే ఇష్టం. అవునండి, ఆయన కింగ్ లాగా లేకపోతే హార్స్ రైడింగ్ చేస్తా, కత్తిపుత్రులు యుద్ధం చేస్తా, కత్తి యుద్ధాలు, అలాగే పౌరాణిక పాత్రలు, ఈ కత్తి నోట్లో పెట్టుకుని గుర్రం మీద వెళ్ళటం, అవన్నీ ఆయన ఇష్టం నాకు. అప్పుడు అనుకునేవాడిని ఎప్పుడైనా ఎన్టీ రామారావు కలుస్తానా ఒకసారి షేకెళ్దామని. ఏలూరులో మన రాజగోపాల్ వెంకటరత్న గారు అని ఉండేవారు, తూర్పులో ఉంటారు. వాళ్ళ అమ్మాయికి పెళ్లి అయింది. వాళ్ళ అమ్మాయి ఎల్వి ప్రసాద్ గారి అబ్బాయి, రెండో అబ్బాయి ఆనంద్ బాబు అని ఆయన చేసుకున్నారు. పెద్ద ఆయన, రెండో ఆయన పెద్ద ఆయన ఆనంద్ బాబు గారు. ఆనంద్ బాబు గారు పెళ్లి అది ఏలూరులో జరిగింది. అప్పుడు ఎల్వి ప్రసాద్ గారి దగ్గర నుంచి మాకు శుభలేఖలు వచ్చింది. అంత పెద్ద శుభలేఖలు ఇస్తారు. మా కుటుంబంతో వాళ్ళకి పరిచయాలు ఉన్నాయి, మా చుట్టరకాలు ఉన్నాయి. అది పంపి అప్పుడు వెళ్ళి అప్పుడు చూసాం దూరంగా రామారావుని, నాగేశ్వరరావుని, ఆర్నాగేశ్వరరావుని, ఈశ్వర రంగారావుని, సావిత్రి గారిని, జమున గారిని, అంజలి గారిని, అందరం మొత్తం ఇండస్ట్రీ అంతా వచ్చారు. దూరాన్ని చూసాం, షేక్ హ్యాండ్ ఇవ్వాలని ట్రై చేశాకనే కుదరలా. సరే 15 సినిమాలు ఎన్నో అయినాయి అప్పటికి. నేను జగమేమ అయిన తర్వాత ఏ సినిమాలో కూడా ఎన్టీఆర్తో కలిసి చేయలే. ఓ రోజు పీతాంబరం గారని ఎన్టీ రామారావు గారికి మేకప్ మ్యాన్, ఆయనను వాళ్ళ బ్రదర్ శేఖర్ గారని కెమెరామెన్, వాళ్ళిద్దరూ వచ్చారు నాకు షూటింగ్ దగ్గరికి. వచ్చేసేయండి, ఒక 5 minutes మాట్లాడాలి మీతో. ఫ్రెండ్స్ సార్ కూర్చోండి, పక్కన కుర్చీలు వేయించి కూర్చోబెట్టి ఇట్లా మేము యాదవ్కి బారాత్ అనే సినిమా హిందీ సినిమా కొన్నాం మేము, అది తెలుగులో తీద్దాం అనుకుంటున్నాము. దాంట్లో 3 హీరోలు, దాంట్లో ఎన్టీ రామారావుని పెద్ద ఆయన క్యారెక్టర్ చేస్తాము, బాలకృష్ణ గారిని చిన్న ఆయన క్యారెక్టర్ చేస్తాము, మధ్యలో హీరో లాగా హీరోయిన్ తో డ్యూయెట్లు ఇవి. అదే 3 అన్నదమ్ముల మధ్యలో కథ పూర్తిగా ఒక ఆప్యాయంగా ఉండే కుటుంబంలో విడిపోయి ఎక్కడెక్కడ అయిపోయినా మళ్ళీ ఎలా కలుసుకున్నారు, రీయూనియన్ ఎలా జరిగింది అన్నది ఇలాంటి సబ్జెక్ట్ అండి. అందులో ఆ హీరో రెండో హీరో క్యారెక్టర్ ఉంది. దాని గురించి మీతో అడగటానికి వచ్చామండి అన్నాడు. చాలా సంతోషం, అందుకంటే కావాల్సింది ఏంటంటే అనగానే ఒక కండిషన్ అండి, ఎన్టీ రామారావు మిమ్మల్ని చూడలా, ఆయన దగ్గరికి తీసుకెళ్తాం మేము, ఆయన చూసి ఆయన ఓకే అంటే మీ వేషం కన్ఫర్మ్ రండి, ఆయన కనుక లేదు ఇంకోటి చూద్దామని అంటే మాత్రం మీకు రాదు, దీన్ని మనసులో పెట్టుకొని రండి అంటే ఆయన్ని తీసుకెళ్లారు. అంటే బాధపడకుండా ముందే చెప్పారు, కౌన్సిలింగ్ అంటే ముందే చెప్పి రామారావు కూడా చెప్పినట్టున్నారు, తీసుకొస్తున్నామండి అని. మేకప్ రూమ్ లో ఆయన టచ్అప్ చేసుకుంటున్నారు. మధ్యాహ్నం పూట లంచ్ అయిన తర్వాత డోర్ తీసుకొని లోపలికి బ్రదర్ రండి మురళీమోహన్ గారు వాళ్ళు తెలియదు మొహంది కూడా చెప్పలా, టచ్అప్ చేసుకుంటారే మరి అద్దంలో చూసారో లేకపోతే నేను వస్తానని తెలిసి అన్నారు. కానీ రండి బ్రదర్ మురళీమోహన్ గారు, ఆయనకే ఆయన స్టేటస్ కి నన్ను గారు అని పిలవాల్సిన అవసరం లేదు, ఆయన అందరినీ గారు అని పిలుస్తారు, ఎవరిని కూడా నువ్వు అని కూడా అన్నారు. అంత గౌరవంగా పిలవటం అనమాట. అనగానే లేచి వెళ్ళి నాకు తెలియకుండా వెళ్ళి కళ్ళకి దండం పెట్టేసి, ఎవరికి మనకి కళ్ళకి దండం పెట్టాలనేది మనకు అలవాట్లేదు. అవును, కృష్ణుడు కదా సార్ మనకి, అదే కృష్ణుడు ఆయన చూడగానే తెలియకుండా వెళ్ళి దండం పెట్టేస్తాను పాదాలు.
సరే బ్రదర్ మంచి క్యారెక్టర్ ఇది, నేను ఉన్నా, బాలయ్య బాబు ఉన్నాడు, నాకు హీరోయిన్ లేదు, డ్యూయెట్లు లేవు, ఏమీ లేవు, నాకు హీరోయిన్ డ్యూయెట్లు అన్ని నీకు, స్టేజ్ సాంగ్లు అన్ని బాలయ్య బాబుకి, ముగ్గురు చేస్తాం, చాలా మంచి క్యారెక్టర్ చేయండి అన్నారు. సార్ మీరు ఇస్తే తప్పకుండా చేస్తారు సార్, ఇంత మంచి అవకాశం నాకు ఎట్లా వస్తాయి, ఈ పక్కన నడిచేది చేసేది, ఎంత మంచి వేషం ఇస్తే తప్పకుండా సార్ అంటే, జైన్ బ్రదర్ చేద్దాం, ముగ్గురు కలిసి బ్రహ్మాండంగా చేద్దాం, మంచి హిట్ అవుతుంది సినిమా, చాలా మంచి సినిమా అన్నారు. ఇక అది నిజంగా మధుర క్షణాలు, నా జీవితంలో మర్చిపోలేని మధుర క్షణాలు ఆ సినిమా చేసిన రోజులు.